వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్ కప్ ను ముద్దాడడమే గగనంగా మారినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ వరుసగా రెండో టైటిల్ ను సొంతం చేసుకుంది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత గతేడాది ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ఆర్సీబీ ఈ ఏడాది కూడా కప్ ను ఎగిరేసుకుని పోయింది. ఐపీఎల్ 2026 లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో గుజరాత్ టైటాన్స్ పైన ఆర్సీబీ ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగినటువంటి ఏకపక్ష ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు ఆర్సీబీకి ఇది వరుసగా రెండో టైటిల్ కాగా అటు 2022లో తొలిసారి విజేతగా నిలిచినటువంటి గుజరాత్ ఫైనల్లో ఓడడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగినటువంటి గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇక వాషింగ్టన్ సుదర్శన్ హాఫ్ సెంచరీ, నిశాంత్ బట్లర్ మాత్రమే రాణించారు. ఇక ఓపెనర్లు కెప్టెన్ శుభమన్ గిల్ తో పాటుగా సాయి సుదర్శన్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం త్వరగా పెవిలియన్ కు చేరడంతో గుజరాత్ ఓటమికి తొలి మెట్టు అక్కడే పడింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగినటువంటి గుజరాత్ పరుగుల కోసం అల్లాడిపోయింది. అటు ఆర్సీబీ బౌలర్లు బౌన్స్ ను సద్వినియోగం చేసుకుంటూ వికెట్ల వేట సాగించగా టైటాన్స్ కు పూర్తి ఒత్తిడిలో పడేశారు. ఏ ఒక్క బ్యాటరు క్రీజ్ లో నిలిచేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఈ కీలకమైనటువంటి మ్యాచ్ లోనూ మిడిల్ ఆర్డర్ ఆకట్టుకోలేకపోయింది. వాషింగ్టన్ సుదర్శన్ మాత్రమే ఆఖరి వరకు పోరాడి గౌరవప్రదమైనటువంటి స్కోరును అందించారు. ఇక సక్సెస్ఫుల్ ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నటువంటి గిల్, సుదర్శన్ తొలి 4 ఓవర్లలోనే పెవిలియన్ కు చేరడంతో టైటాన్స్ ఆట ఒక్కసారిగా గతి తప్పిపోయింది. బౌలర్లు కట్టడి చేయడంతో జట్టు పవర్ ప్లేలో దాదాపు 2 వికెట్ల నష్టానికి 45 రన్స్ మాత్రమే చేయగలిగింది. యువ బ్యాటర్ నిశాంత్ 3 4లతో ఆకట్టుకున్న 8వ ఓవర్లో రసిక్ అతనితో అవుట్ చేశారు. అయితే క్రీజ్ లో వెటరన్ బట్లర్, సుదర్శన్ ఉండడంతో టైటాన్స్ ఆశలు వదులుకోలేదు. మరోవైపు 10వ ఓవర్లో సుందర్ క్యాచ్ ను కాక్స్ పట్టిన అతడి చేతి వేళ్లు నేలను తాకడంతో నాట్అవుట్ గా ప్రకటించారు. మరోవైపు మధ్యలో ఓవర్లో స్పిన్నర్ కృణాల్ తో పాటుగా రసిక్ మరింత పట్టు బిగించగా 7-12 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. ఒత్తిడికి లోనైనటువంటి బట్లర్ కృణాల్ ఓవర్లో ముందుకు వచ్చి షాట్ ఆడి సపోర్ట్ అయ్యారు. అయితే 13వ ఓవర్లో అర్షద్ వచ్చి రాగానే వీరి ఇన్నింగ్స్ లో తొలి సిక్సర్ బాదాడు. ఆ తర్వాత ఓవర్లో సుందర్ 2 4లు, అర్షద్ మరో 4 6లతో మొత్తం 16 పరుగులకి సమకూర్చడంతో జట్టు గాడిలో పట్టినట్టు. అయితే ఓవర్ల వ్యవధిలో అర్షద్ తో పాటుగా తేవాటియా కూడా వెనుతిరగడం దెబ్బతీసింది. 18వ ఓవర్లో సుందర్ 4-4, ఇక హోల్డర్ 4తో 16 రన్స్ రావడం కాస్త ఊరటనిచ్చింది. చివరి ఓవర్లో రషీద్ వికెట్ కోల్పోగా సుందర్ 37 బంతుల్లో అజేయమైనటువంటి హాఫ్ సెంచరీ పూర్తి చేసి స్కోరును 150 దాటించగలిగాడు. ఇక రసిక్ కు 3, భువనేశ్వర్, హజేల్ వుడ్ లకు 2 వికెట్లు దక్కాయి. స్వల్ప ఛేదనను ఆర్సీబీ మెరుపు వేగంతో ఆరంభించింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ కీలకమైనటువంటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మధ్య ఓవర్లలో వేగంగా వికెట్లు కోల్పోయినా తాను మాత్రం చివరి వరకు ఓపిక్ గా క్రీజ్ లో నిలిచాడు. అలాగే లక్ష్యం తక్కువే కావడంతో ఆర్సీబీకి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. తొలి ఓవర్లో సిరాజ్ 5 పరుగులే ఇచ్చినా ఆ తర్వాత ఆర్సీబీ దూసుకు వెళ్ళింది. ఇక రెండో ఓవర్లో మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 4-6, 4-4తో 18 రన్స్. ఇక 4వ ఓవర్లో విరాట్ 4-4, 6-4తో 19 రన్స్ రాబట్టడంతో జట్టు స్కోర్ 4 ఓవర్లలోనే 55 పరుగులకు చేరింది. అయితే జోరు మీద ఉన్నటువంటి అయ్యర్ ను సిరాజ్ అవుట్ చేయడంతో తొలి వికెట్ కు 27 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యంతో ముగిసింది. అటు దేవదత్ ను సింగిల్ రన్ కే రబాడా పెవిలియన్ కు చేర్చడంతో పవర్ ప్లేలో జట్టు 2 వికెట్లకు 70 రన్స్ చేసి స్ట్రాంగ్ గా నిలిచింది. ఆ తర్వాత పరుగుల జోరు కొంతవరకు నెమ్మదించింది. దీనికి తోడు స్పిన్నర్ రషీద్ 9వ ఓవర్లో కెప్టెన్ రజత్, కృణాల్ వికెట్ తీయడంతో గుజరాత్ లో జోష్ కనిపించింది. కానీ విరాట్ నిలకడగా క్రీజులు నిలిచాడు. అడపాదడపా బౌండరీలతో జట్టును విజయం దిశగా నడిపించాడు. అలాగే ఓ 4తో 25 బంతుల్లోనే తన ఐపీఎల్ కెరీర్ లో ఫాస్టెస్ట్ 50ని పూర్తి చేశాడు. అయితే టీమ్ డేవిడ్ ఉన్నంత కాసేపు కూడా వేగంతో ఆడి 14వ ఓవర్లో వెనుదిరిగాడు. అప్పటికి 6 ఓవర్లలో 24 పరుగులే అవసరం కావడంతో మ్యాచ్ ఫలితం ఏమిటో తేలిపోయింది. ఇక 16వ ఓవర్లో విరాట్ క్యాచ్ ను గిల్ అందుకున్న
డైవింగ్ సమయంలో కూడా బంతి నేలకు తాకడంతో నాట్అవుట్ గా ప్రకటించారు. ఆ తర్వాత జితేష్ సహాయంతో విరాట్ 4-6తో మరో 12 బంతులుండగానే మ్యాచ్ ను ముగించడం జరిగింది. మొత్తం 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరచించుతూ కూడా దాదాపు గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఇక ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆ జట్టు అంచనాలను నిలబెట్టుకుంటూ లీగ్ ఆరంభ మ్యాచ్ లో ఘన విజయంతో మెప్పించింది. మధ్యలో కొన్ని పరాజయాలు మినహా లీగ్ ఆశాంతం అద్భుత ఆటతో ఆకట్టుకుంది. ఇక ప్లే ఆఫ్స్ ఫైనల్లో అయితే బెంగళూరు ఆట మరో స్థాయికి చేరింది. తుది పోరును పూర్తిగా ఏకపక్షం చేస్తూ గుజరాత్ టైటన్స్ సొంత గడ్డపైన ఆ జట్టును మట్టి కరిపించింది. వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత ఈ ఘనత సాధించినటువంటి జట్టుగా రికార్డుకెక్కింది. ఈసారి లీగ్ లో 9 సార్లు ఆ జట్టు 200కు పైగా పరుగులు చేయడం, బెంగళూరు బ్యాటర్లు ఏ స్థాయిలో చెలరేగారో తెలిసిపోతుంది. ముఖ్యంగా స్టార్ విరాట్ కోహ్లీ 600కు పైగా రన్స్ తో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. అయితే టైటిల్ ఫైట్ లో హాఫ్ సెంచరీతో చేంజింగ్ కింగ్ తానేనని మరోసారి చాటాడు.